శుభోదయం. మార్చి 17 మంగళవారం. యుద్ధం, దాని ప్రభావాలు. లేటెస్ట్ బులెటిన్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం 14వ రోజుకు చేరింది. కువైట్, ఖాతర్, ఇజ్రాయెల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ లెక్కల ప్రకారం 1500కు పైగా మృతి. ఇక యూరప్లో నాటో భారీ విన్యాసాలు కొనసాగిస్తోంది. హిజ్బుల్లా ఇజ్రాయెల్స్పై రెండో ఫ్రంట్లో దాడులు పెంచింది. ఫ్రాన్స్ ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతుండగా చైనా, రష్యాలు మాత్రం ఇరాన్కు మద్దతు పలుకుతూనే కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నాయి. యుఎన్ అత్యవసరంగా సమావేశమైనా కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక ప్రపంచంలో చమురు సంక్షోభం. హార్మోజ్ జలసంధి దాదాపు మూసివేత. చమురు ధరలేమో $95-100 మధ్య ఊగిసలాట. ఇరాక్, కువైట్, యుఏఈలు చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించాయి. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పరిశ్రమలు ఒత్తిడిలో ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ భారత్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. విద్యుత్తు, సిమెంటు, స్టీలు, రసాయన రంగాల్లోని పరిశ్రమలు ఇంధన వ్యయంతో కుదేలవుతున్నాయి. ఇక సామాన్య ప్రజా జీవితంలో వంట గ్యాసు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. చమురు నిల్వల వినియోగం, సబ్సిడీల వంటి వ్యూహాత్మక చర్యల కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తోంది. ఇక ముగింపు మాటల్లో, యుద్ధం కొనసాగుతున్నంతకాలం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతూనే ఉంటుంది. భారత్ తన ప్రజల ఇంధన భద్రతను కాపాడుకోవడానికి సమతుల్య నడత కొనసాగిస్తోంది. పుకార్లను నమ్మకండి. నిజమైన సమాచారం ఆధారంగా మాత్రమే అవగాహన పెంచుకోండి. ప్రతిరోజు లేటెస్ట్ వార్తల కోసం కాకుమాను వాయిస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.